వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న శ్రీ కేకే రాజు గారు శుక్రవారం జన ప్రపంచనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా 49వ వార్డ్ ఎన్జీజీ ఓఎస్ కాలనీలో గల శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడ నుండి భారీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వరకు చేరుకొని అక్కడ నుండి సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో గల విశాఖ ఉత్తర నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసుకు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని, ప్రజలు వైసీపీ మళ్లీ గెలిపించాలని ఎంతో ఆతృతంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను 45,000 ఓట్ల మెజారిటీతో గెలవడం తథ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, విశాఖ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాస్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ మరియు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కార్యకర్తలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.